కడప జిల్లా రాజంపేట మండలం కొత్తబోయినపల్లిలో స్టేట్ బ్యాంక్ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం నిరసన చేపట్టారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ పిలుపు మేరకు ఆందోళన నిర్వహించారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు వారానికి 5 రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేసిన నిబంధన తీసుకొచ్చి రోజుకు అదనంగా 40 నిమిషాలు పనిచేసే ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. PLI పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకంలో ఉన్న వివక్ష తొలగించి సమానత్వం తీసుకురావాలని కోరారు. పెన్షన్ పెంపుతో పాటు DA విధానం, ఇతర పెన్షన్ సంబంధిత సమస్యలు పరిష్కరించాలని బ్యాంక్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. United Forum of Bank Employees we demand. Work-life balance for bank employees we demand. Undo delay of banking we condemn. Implement the 12 యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ కింద మేము చాలా రోజుల నుంచి లాంగ్ పెండింగ్ ఇష్యూ అయితే మాకు ఉంది. అది 5 డే బ్యాంకింగ్. ఈ 5 డే బ్యాంకింగ్ గురించి మేము చాలా రోజుల నుంచి అయితే పోరాటం జరుగుతుంది. కానీ గవర్నమెంట్ అయితే దీనికి సానుకూలంగా లేదు. సో దానికోసం అయితే స్ట్రైక్ కాల్ అయితే వచ్చాము. ఈ 5 డే బ్యాంకింగ్ ఎందుకు డిమాండ్ చేస్తున్నామంటే చాలా ప్రీవియస్ ఇయర్స్ ముందు మాకు ఓన్లీ హాఫ్ డే బ్యాంకింగ్ అయితే ఉండింది, సాటర్డే. ఆ హాఫ్ డే మాకు వద్దు, అన్ని సాటర్డేస్ మాకు హాలిడే ఇవ్వండి, 5 డే బ్యాంకింగ్ చేయండి అని చెప్పి డిమాండ్ చేశాము. అప్పుడు ఇండియన్ బ్యాంక్ ఆఫ్ అసోసియేషన్ ఒప్పుకుంది, దానికి గవర్నమెంట్ కూడా ఒప్పుకున్నారు. సో దానికి జాయింట్ నోట్ అయితే ఏదైతే ఉందో దాని మీద సైట్ చేయడం కూడా జరిగింది. అప్పుడు ఏమని చెప్పారు, మీకు అన్ని సాటర్డేస్ హాలిడేస్ ఇవ్వడం కుదరదండి, ఓన్లీ సెకండ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే ప్రజెంట్ తీసుకోండి, తర్వాత ఫ్యూచర్లో చూస్తామని చెప్పారు. ఆ తర్వాత మేము ఎన్నిసార్లు స్ట్రైక్